ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు. కరుప్పు అనే మూవీ వస్తే దాని మీనింగ్ కూడా తెలియకుండా సినిమా చూసేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమిళ్ మేకర్స్. అరే అక్క, కరుప్పుకే ఇలా అయిందేమో వదిలేయచ్చుగా అని మీరంటే, లేదు, కరుప్పునే కాదు, చాలా తమిళ్ మూవీస్ ఇలానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇలా చేయడం వాళ్ళకే దెబ్బ అవుతుంది. అలా తమిళ్ టైటిల్స్ తెలుగులో మార్చకుండా డైరెక్ట్ గా దింపిన మూవీస్ 80% ఫ్లాప్ అవుతున్నాయి. అంటే కంటెంట్ వాళ్ళకే ఫ్లాప్ అయినాయి అనుకోండి, బట్ ఆడియన్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండా చేసుకున్నారు వాళ్ళు. లేదు మరి మన తెలుగు మూవీస్ కూడా అక్కడ సేమ్ పేరుతో రిలీజ్ అవుతున్నాయి, ఇదే లాజిక్ వాళ్ళు అడిగితే ఏం చేస్తావు అక్క, మనది తప్పు కాదు అని అంటారా? లేదు, మనది తప్పులేదు. మన మేకర్స్కి జాగ్రత్తలు భయాలు రెండు ఎక్కువే. ఇప్పుడు వేటేనంటే ఎక్కడో మనం కష్టపడితే వేటగాడు అని అర్థమవుతుంది. మళ్ళీ అది రజనీ మూవీ. ఇప్పుడు నార్మల్ మూవీ లవర్ ఒక రూరల్ ఏరియాలో అతనికి దీని అర్థం ఏంటో ఎలా తెలుస్తుంది? అమరన్ ఒక్కటే అనుకుంటా ఈ కర్స్ ని దాటింది. అంత మంచి సాంగ్ ఉంది, సాయి పల్లవి క్రేజ్ హెల్ప్ చేసింది. అమరుడు అని పెడితే ఎంత బాగుంది. ఒకప్పుడైతే అలా పెట్టేవారు. తమిళ వాళ్ళందరిది తప్పు ఉందా అంటే లేదు, మధ్యలో మంచోళ్ళు ఉన్నారు. కార్తీ ఉన్నారు, ఆయన మూవీస్ నీట్ గా మారుస్తారు, తెలుగులో డబ్ చేస్తారు, మన ఈవెంట్స్కి వస్తారు, తెలుగు ఆడియన్స్ అంటేనే ఇష్టం అంటారు. అందుకే మే అలగన్ని తెలుగులో సత్యం సుందరంగా పెట్టారు. ఈ మే అలగన్ అనే పేరే మనం పలకలేం. ZH ని రా రా అని పలుకుతారు వాళ్ళు. ఇప్పుడు సినిమాలో మెయిన్ పాయింటే ఒకటి, అరవింద్ స్వామి క్యారెక్టర్ కి కార్తిక్ క్యారెక్టర్ నేమ్ తెలీదు, కానీ క్యారెక్టర్ నేమే మూవీ టైటిల్. ఆడియన్స్ గా మనకి కార్తిక్ పేరు తెలుసు, అది తనకి తెలిసే అంత వరకు జరిగే డ్రామా అని ఫీల్ అవుతాం. ఇదే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా మిగతా తమిళ్ మేకర్స్ లా ఆలోచించారని అనుకోండి, మే అలగాన్ని దింపితే పేరే అర్థం కాక మూవీకి వెళ్లరు. కానీ రాకేంద్ర మౌలి కేర్ తీసుకున్నారు, టైటిల్ సత్యం సుందరం అని పెట్టారు. ఎంచక్క తెలుగు వర్షన్ బాగుంటది, కార్తీక్ డబ్బింగ్ బాగుంటుంది, ఊరు పేర్లు కూడా కరెక్ట్ గా మన తెలుగువే పెడతారు. ఇక్కడ ఊరు పేర్లతో నాకు ఇంకో ఇష్యూ ఉంది, అది తర్వాత మాట్లాడదాం. సత్యం సుందరం డైరెక్టర్ కూడా అన్నారు, తెలుగు ఆడియన్స్ మలయాళం ఆడియన్స్ మంచోళ్ళు, తమిళ్ వాళ్ళు ఎంకరేజ్ చేయలే, మూవీని కట్ చేసేలా చేశారు. కానీ హైదరాబాద్ వెళ్తే తెలుగు ప్రెస్ స్టేజ్ ఎక్కి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, అలా చేసినందుకు భలే హ్యాపీ అనిపించింది అని అన్నారు. బ్యాక్ టు ద టాపిక్. ఇలా ఒక మూవీ కాదు, చాలానే ఉన్నాయి. అజిత్ వలిమై మూవీ ఉంది, ఆ మూవీకి తెలుగులో కూడా అదే టైటిల్ వలిమై. అంటే ఏంటో కూడా తెలియదు మనకి. కంగువా అనే మూవీ ఉంది, దీని పేరు తెలుగులో కూడా కంగువానే. కంగువా మీనింగ్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. అది క్యారెక్టర్ నేమే అయినా సరే ఆడియన్స్కి ఆ నేమ్ ఫెమిలియర్ కానప్పుడు అది ఆడియన్స్కి అర్థమయ్యేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఉంది, దాని ఒరిజినల్ టైటిల్ వారణమాయిరం, అంటే 1000 ఏనుగుల బలం. కానీ మన తెలుగులో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పెట్టడం వల్లేగా వెళ్ళాం, క్లాసిక్ గా కూడా అయ్యింది. ఎందుకు యాక్టర్ గానీ మేకర్స్ కానీ టైటిల్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం లేదు? మొన్న అలాగే మార్గన్ అనే మూవీ వచ్చింది, విజయ్ ఆంటనీది. మూవీ కాన్సెప్ట్ బాగుంది, క్లైమాక్స్ ఒక్కటే ఇంకా బాగుండొచ్చు అని అనిపించింది. మార్గన్ అంటే ఎంతో కొంత అర్థమవుతుంది, కానీ ఆ టైటిల్ కి తెలుగు ఈక్వివాలెంట్ మీకు దొరకలేదా? పోనీ తంగలాన్, దీనికి కూడా తెలుగులో పెట్టొచ్చు, కానీ తెలుగు ఈక్వివాలెంట్ ఉండదు అన్నట్టు ఏ ఎఫర్ట్ లేకుండా అలానే ఉంచేస్తున్నారు. ఈ మధ్య సాంగ్స్ కూడా సరిగ్గా డబ్ చేయడం లేదు. కూలీ తమిళ్ వర్షన్ పవర్ హౌస్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది, తెలుగు వర్షన్ దాన్ని మ్యాచ్ చేయలేదు. ఒకప్పుడు చూసుకుంటే తెలుగు వర్షన్ సాంగ్సే ఒరిజినల్ అనేలా ఉండేది. అవన్నీ వేటూరు గారు వెనెలకంటి వారు ఉండే రోజుల్లో అండి. ఆ రోజులే బాగుండేవి, గొప్ప గొప్పగా రాసేవారు. అందుకే మనం తమిళ్ మూవీస్ అయినా తమిళ్ హీరోస్ అయినా తెలుగువారు అనుకునే వాళ్ళం. ఇంకా సాంగ్స్ కూడా మనం పాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళనే చూడండి, ఒక టైటిల్ పెడితే అన్ని లాంగ్వేజెస్ కి వాడేలానే చూసుకుంటున్నారు. బాహుబలి నుంచి పుష్ప 2 వరకు మీనింగ్ అర్థమవుతుంది, మీనింగ్ అర్థం అవ్వలేదంటే మార్చాలి అనే చూస్తున్నారు. మోస్ట్లీ క్యారెక్టర్ నేమే టైటిల్ గా పెడతారు. కన్నడ వాళ్ళు కూడా పర్లేదు, KGF అంటే ఒక ప్లేస్, అదే పెట్టారు. హిందీ వాళ్ళు ఎంత క్లవర్ అంటే కిలాడి అనే సిరీస్ లో క్రియేట్ చేసేసారు, ఖూన్కార్ అంటారు. విచిత్రమైన పేర్లు, వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారు. ట్రూ ట్రాన్స్లేషన్ లో ఇష్యూస్ ఉన్నాయి, కానీ మార్చుకుంటున్నారు, వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం అదే టైటిల్ చూసినా చూడకపోయినా మాకు పర్లేదు బ్రో అనేలా చేస్తున్నారు. ఇదే ఇష్యూ. వాళ్ళు తీసే మూవీస్ అథెంటిక్ ఉంటాయి, రా ఉంటాయని హ్యాపీ ఫీల్ అవ్వాలో, అవి మన దగ్గరికి వచ్చాక ప్రమోట్ చేయరు అని బాధపడాలో అర్థం కాదు. సగం టైమ్స్ అసలు ఇక్కడ ఈవెంట్స్ కి రారు, ఇక్కడ మూవీస్ ని ప్రమోట్ చేయరు, కానీ మూవీలు ఇక్కడ రెవెన్యూలు కావాలి, ఇక్కడ వ్యూవర్స్ కావాలి. ఎలా వస్తారు భయ్యా? ఇన్ఫాక్ట్ తమిళ్లో యంగ్ యాక్టర్స్ లేటెస్ట్ టాలెంట్స్ బెస్ట్, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మేమేం తెలుగు మాట్లాడేయింది అంటం లేదు,
మీ సినిమా మీరు ప్రమోట్ చేసుకోండి అంటున్నాం. విజయ్ సేతుపతి, కార్తీ వీళ్ళైతే ప్రతి మూవీకి రావాలి అని చూసుకుంటున్నారు. ప్రమోట్ చేసి వెళ్తారు. మణికంఠన్ లాంటి యాక్టర్స్ కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. మన కమల్ హాసన్ సార్ వస్తారు. కానీ విజయ్, అజిత్ ఇంకా వచ్చింది లేదు. ఆల్దో తెలుగు ఆడియన్స్ మీద రెస్పెక్ట్ ఉన్నా ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఊరు ప్రాబ్లం. కర్ణన్ అనే మూవీ ఉంది, అసురన్ అనే మూవీ ఉంది. అవి ఇక్కడ ఎందుకు రిలీజ్ అవ్వలేదు? అవి ఎగ్జాక్ట్ గా వాళ్ళ రూరల్ ఏరియాస్ లో జరిగే కథలు. డబ్బు కూడా అందుకే చేయలేదు. లేటర్ అసురన్ రీమేక్ చేశారు. బట్ డబ్బు ఎందుకు చేయలే? ఆ పేర్లు, ఊర్లు మార్చగానే ఇవేమి మా దగ్గర జరగడంలే అని అంటారు. రిలేట్ అవ్వరు. కర్ణన్లో ఊరు పేర్లే మనకు అర్థం కావు. ఇప్పుడు అవే తమిళ్ మూవీస్ మన దగ్గర నేమ్స్ ఏం చేస్తారు? బీచ్ ఉంటే వైజాగ్, సిటీలో జరిగితే హైదరాబాద్ అంటారు. స్టోరీ చెన్నైలో జరుగుతుందని మాకు తెలుసు. సింగం సిరీస్ చూసిన వాళ్ళకి ఇది బాగా తెలుసులే. కర్ణన్ లాంటి మూవీస్ డబ్ చెయ్యొచ్చు. మీ ఊరు పేర్లు ఏమున్నాయో అవే పెట్టినా చూస్తాం. నేమ్స్ మార్చక్కర్లే. ఈవెన్ సత్యం సుందరం కూడా మారుస్తారు. ఆ చోళా స్టఫ్ తీసేయడం వల్ల మన నేటివిటీకి సెట్ అవుతుంది. కానీ ఆ టెంపుల్స్ అండ్ లొకాలిటీ చూడగానే తమిళనాడు అని మనకు ముందే అర్థమైపోద్ది. క్యారెక్టర్ నేమ్స్ కి అయితే ఇష్యూ ఉండదు. విక్రమ్ ఇక్కడ విక్రమ్ హిట్ లిస్ట్ చేశారు. స్టిల్ మనోళ్ళు విక్రమ్ అనే అంటారు. ఆ హిట్ లిస్ట్ అనే ట్యాగ్ మనకి గుర్తు కూడా లేదు ఇప్పుడు. ఖైదీ అక్కడ ఇక్కడ సేమ్. కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్ ఆర్ నేమ్స్ బానే ఉంటాయి. మలయాళం వాళ్ళు కూడా నేమ్స్ మార్చడంలే కదా అని మీరు అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మూవీస్ ఇక్కడ రిలీజ్ అవ్వడమే రేరు. డబ్ చేయరు. చేసిన నేమ్స్ అర్థమవుతాయి. మంజుమెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని, ఆవేశం పేర్లు అర్థమైపోతాయి మనకి. ఇప్పుడు కుంభలంగి నైట్స్ ఉంది, ఒక ప్లేస్ లో జరిగే స్టోరీ. అందుకే పేరు మార్చకపోయినా పర్లేదు. అంటే మలయాళం సాంగ్స్ కూడా తెలుగులో సరిగ్గా డబ్ చేయడంలే. మీమ్ స్టఫ్ అయిపోయింది. అది అనడం లేదు, కానీ ప్రేమలు తెలుగు సాంగ్స్ బాగుంటాయి. ఇప్పుడు ఆవేశం అథెంటిక్ మలయాళం మూవీ అని వేరే లాంగ్వేజెస్ లో కూడా డబ్బు కూడా చేయలేదు. అయినా మనం అడిగేది కూడా ప్రాపర్ తెలుగు టైటిల్సే కావాలి, లేకపోతే డిసప్పాయింట్ అవుతాం అనట్లేదు కదా. మరీ అచ్చ తెలుగు కాకపోయినా అర్థమయ్యేలా పెట్టినా చాలు. మేబీ ఫ్యూచర్లో మారుతాయేమో. అయినా మూవీస్ కొనేవాళ్ళు ఇక్కడ వాళ్ళేగా, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అని కూడా అనొచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద పాయింటే. ఇదేదో ఒక లాంగ్వేజ్ ఆర్ రీజియన్ మీద హేట్రెడ్ కాదు, కన్సర్న్ అనుకోండి. తెలుగు ఆడియన్స్ ఏ బయాస్ లేకుండా సపోర్ట్ చేస్తారు తమిళ సినిమాని. ఇలా టైటిల్స్ దగ్గర కూడా కేర్ తీసుకోకపోతే అది తెలుగు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడమే. ఇప్పటికైనా ఈ టైటిల్స్ మారాలి. మీరే అంటారు? సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ThaiView and hit the bell icon for more updates.